ఏం పని చేస్తున్నా నేనా హాయ్ వీడియో పెట్టా ఆన్ చేసిన వీడియో బెల్లం కోస్తున్నా తురుముతున్నాలే అది ఏం లేదు దంచను ఉండింటే బాగుండు కొంచెం పెద్ద పెద్దగా ఉండలుగా కానీ లేదు. హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా? అనిత తిండిని చూసి బాగా కుళ్ళుకుంటున్నారు కదా మీరు, ఏం కాంబినేషన్ ఇవన్నీ అని కదా. ఈరోజు ఇంకొక కొత్త కాంబినేషన్ చెప్తా, చూసి తెలుసుకోండి ఓకేనా. ఈరోజు ఏం లేదండి, ఈరోజు జమియాకి పోయినా, అదే సూపర్ మార్కెట్కి అయితే పోయినా. రోజు ఎందుకులే ఆ వీడియోస్ అని పెట్టలేదన్నమాట. కాకపోతే అక్కడ ఏం దొరకలేదు ఆడుంటే నేనే తీసుకుని వచ్చా. ఇది బెల్లం చాకుతో కొంచెం అలా కోసుకున్నా. ఇది ఎందులోకి అనుకుంటారా, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ముందు తీసేద్దాం దీన్ని, లేకపోతే చీమలు వస్తాయి. ఇదిగోండి దుర్గా, మీ భాషలో ఏమంటారు వాటిల్ని? చిలకడ దుంపలు అంతేనా? మా భాషలో ఏమంటాం తెలుసా? గింజిగడ్డలు. దీన్ని 4 తెచ్చా అనమాట. మేము 4 ఉంటాం కాబట్టి 4కి 4 అని తెచ్చా. చిన్నవి, మామూలుగా షుగర్ ఉండేవాళ్ళు గింజిగడ్డలు తినకూడదు అంటే నేను చాలా సంవత్సరాలు అయింది కాబట్టి ఇప్పుడు తీసుకొని వచ్చాను అనమాట. మధ్యాహ్నం ఉడకబెట్టిన మన గింజిగడ్డలు కాదు, దగ్గర చూపి చూడండి, లోపలంతా ఎర్రగా ఉన్నాయి. బాగా ఉడకబెట్టేసిన తర్వాత దీన్ని తోలు ఇలా తీసేసుకొని, మీరు కూడా ఎప్పుడో ఒకసారి తినుంటారు. ఒకవేళ మీలో ఎవరైనా తినుంటే చెప్పండి, మేము కూడా ఇలా తిన్నాము అని. చాలా వరకు తినే ఉంటారని అనుకుంటాను నేనైతే. తోలు అయితే ఉడదీసేసి మొత్తము ఇదిగోండి ఇలాగా గంజిగడ్డని బెల్లంతో నంజుకొని తింటారనమాట. ఆల్రెడీ ఇది కొంచెం స్వీట్ ఉంటుంది, ఎక్కువ స్వీట్ ఉండదు. తిన్నాం. మంచి టేస్ట్. ఇలా ఎవరైనా తిన్నారు ఎప్పుడైనా? తినుంటే మాత్రం నాకు చెప్పండి ఖచ్చితంగా. బెల్లము గంజిగడ్డలు, చిలకడ దుంపలండి. గంజిగడ్డలు అంటే చాలా వరకు తెలీదు. చిలకడ దుంపలు దుర్గా కూడా తినిపిస్తాయి ఈరోజు. దీంట్లో ఓలిగలు కూడా చేస్తారు నిజంగానే. నెయ్యి వేసి మనం మామూలుగా అంగళ్ళల్లో అంటే బుట్టలో పెట్టుకుని వ్యాపారం చేస్తూ ఉంటారు చూడు, మా సైడ్ అయితే వాళ్ళైతే చేస్తారు. షుగర్ ఉండే వాళ్ళకి ఎక్కువగా ఇది తినకూడదు, ఎక్కువగా కాదు, దుంపలు ఏవి తినకూడదు అంటారు షుగర్ ఉండేవాళ్ళు. కానీ నేను చాలా సంవత్సరాలు అయింది కాబట్టి ఒకటైతే తింటున్నా ఈరోజు. నేనే కాదు, మా అక్క కూడా తింటుంది. మా అక్కకు కూడా ఈ కాంబినేషన్ చాలా ఇష్టం. ఇదిగోండి, మా అక్కకు కూడా ఇద్దాం రండి, తింటుంది. నేను ఇది మా మేడంకి మనిషికి ఒక్కొక్కటి అన్ని తెచ్చానమాట. నేను ముందే చెప్పాను కదా, మాకు షుగర్ ఉండేవాళ్ళు తినకూడదు, ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. అలానే నువ్వెందుకు తింటున్నావు అన్నీ అంటావు కదా. చాలా సంవత్సరాలు అయింది, నాకు ఎందుకో ఈరోజు తినాలనిపించింది, అందుకనే తీసుకొని వచ్చా. ఇది మా మేడంకి ఇద్దాం. వెళ్ళి తీసేద్దాం. మా అక్క ఒపీనియన్ కూడా తీసుకుందాం రా. తింటే బాగుండక అందులోనుందా మళ్ళీ ఎందుకు ఇప్పుడు సన్ తగ్గి ఏం చెప్తా అంతా కట్ చేసుకోవాలి ఇప్పుడు. ఎంత లేదు కొంచెం ఇక్కడ వచ్చినా మా అక్కకు కూడా ఇస్తాను నేను గంజిగడ్డ బెల్లం. నేను తినేసి ఒకటి బెల్లం వేసి ఒక దుర్గా తింటే చూపి దగ్గరికి పోయి చూపి. అక్క చూడు అద్దుకొని
బెల్లం కూడా అద్దుకొని బెల్లం అద్దుకుంటుంది మా అక్క చూడండి. బాగుంది. బాగుంటుంది స్వీట్, అది స్వీట్ తక్కువ ఉంటుంది కదా, ఇట్లా బాగుంటుంది అన్నమాట. పెట్టగా ముందు కదా నాయన ఇవన్నీ తెచ్చిస్తా అన్నాడు. అన్ని తీసి బాగా శనగ్గింజలు బెల్లము ఏం చేది చెనిక్కాయలు ఎండలకాలం వస్తే వాన పడి బాగా ఏం చేది అచ్చుబెల్లం తెచ్చేది పగబొట్టేది వచ్చేది గింటలు. అచ్చు బెల్లం అంటే ఇట్లా నాలుగు పచ్చాలుగా ఉండి పెట్టే టైపులో దాంట్లో మధ్యలో గుంత ఉంటుంది, పెడతారు బొక్క అది అచ్చు బెల్లం. అయితే బాగుంటుంది. చెనిక్కాయలు అంటే బడి బాగుంటుంది. అదే మీరు కూడా అందరూ ఇట్టే తినండి. అందరూ ఇట్టే తినండి అట, నచ్చిన వాళ్ళు తినండి. ఇలా అందరూ తినచ్చు. మంచి శక్తి బెల్లంది గంజి. షుగర్ ఉండేవాళ్ళు తినకూడదు. ఎక్కువ వాడకూడదు. ఎప్పుడన్నా ఒకటి తినచ్చు. నేను చాలా సంవత్సరాలు అయింది తిని. నేను కూడా తిన్నాను. మళ్ళా ఎప్పుడు తిన్నాను. చూశారు కదా బెల్లము గంజిగడ్డలు బాగుంటాయి, ట్రై చేయండి ఒకసారి. నీ ఫుడ్ ఏంది అనిత, ఇట్లా తింటావా అన్నీ ఇట్లానే తింటావా అని కాదు, ఒకసారి మీరు ట్రై చేయండి. మనం చేసుకున్న చట్నీ బిర్యానీలకు బాగుంటుందో బాగుంటుంది. నేను అది ఎవరి దగ్గర చూశాను ఆ పచ్చడి అంటే మా ఉదయం దగ్గర. నేను ఫస్ట్ ఆ పచ్చడి చూసింది అట్లా చింతపండు పచ్చడి బిర్యానీ లేకనా ఉదయం దగ్గర చూసిన. అప్పటి నుంచి నాకు పచ్చడి బిర్యానీలకి బాగా అనిపిస్తుంది అనమాట. అందరూ ఒకేలాగా తింటారు రొటీన్ కదా, కొంతమంది వెరైటీగా కూడా ప్రయత్నిస్తారు. బాగుందా బాగాలేదా అని అప్పుడు చెప్పాలి. అది తినగానే ఊరికే చెప్పకూడదు కదా, చెప్పకూడదు. ఎవరైనా మేమైనా కానీ చెప్పకూడదు. చెప్పకూడదు. ఓకే అండి, బాయ్.